హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైశుకుట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు నేను ఒక మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చానండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఏ టైంలో అయినా సరే చాలా ఇష్టంగా తినే స్వీట్ అండి. అలాగే ఏ ఫంక్షన్స్లో కానివ్వండి, మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ జరిగినా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ అండి సేమియా పాయసం. అది ఎలా చేయాలనేది నేను ఈరోజు చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అందులో వాటర్ పోసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. అలా చేస్తే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బ్యానీ పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఇందులో ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ హీట్ అవ్వనివ్వాలండి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని మంచిగా ఉడకనివ్వాలండి, ఒక 5-10 మినిట్స్ వరకు. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం వేసేసుకుని ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి చూసుకుందామండి. అదిగోండి, సగ్గుబియ్యం పైకి చక్కగా తెరులుతున్నాయి కదండి. ఆల్రెడీ మనం 15 మినిట్స్ వీటిని నానబెట్టాం కాబట్టి సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయండి. మనం సగ్గుబియ్యాన్ని చూసుకుంటే తెలుస్తుందండి సగ్గుబియ్యం బాగానే ఉడికిపోయినట్లు. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు, ఇందులోకి నేను ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకున్నానండి. నేను పాలని ఇదిగోండి టీ గ్లాస్ సైజ్, మీడియం సైజ్ ఉన్న గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. నేను ఇదే గ్లాస్ తోటి 1 గ్లాస్ సేమియా తీసుకుంటానండి. ఇప్పుడు ఈ పాలని మనం ఒక పొంగొచ్చే వరకు మరిగించుకుందామండి. పాలు మనకి చక్కగా మరుగుతున్నాయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నానండి. సో దాన్ని 1 గ్లాస్ ఆఫ్ రోస్టెడ్ సేమియాని దీంట్లో వేసేసుకుంటున్నాను పాలల్లో. మనకి సేమియా అనేది ఓవర్ కుక్ అయిపోకూడదండి. అలాగా బాగా కుక్ అయిపోతే కనుక సేమియా అనేది గట్టిగా అయిపోవడం, దగ్గరికి అయిపోయి చిక్కబడిపోవటంలా అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే సేమియాని 75% వరకే ఉడికించుకోవాలండి. మనకి ఇప్పుడు సేమియా కుక్ అయిందో లేదో 75% కుక్ అయితే చాలని చెప్పాను కదండి. మనం ఇలా సేమియాని ఎట్లా టెస్ట్ చేసుకోవచ్చు అంటే, ఇదిగోండి ఇలా ఫింగర్ తోటి కనుక మనం ఇలా ప్రెస్ చేస్తే అది 2 పీసెస్ అయిపోయేవాళ్ళండి ఈజీగా. అదిగోండి 75% వరకు కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఏ గ్లాస్తో అయితే సేమియా తీసుకున్నానండి ఆ గ్లాస్తోనే 3/4 వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగో చూసారా, సేమియా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. లేకపోతే సగ్గుబియ్యం వేసాం కాబట్టి కింద అడుగు అంటుతుంది. స్వీట్ అనేది మీరు ఇంకొంచెం ఎక్కువగానే తీసుకుంటారు, ఎక్కువగానే తింటాము మేము స్వీట్ అనేవాళ్ళు షుగర్ని ఫుల్ గ్లాస్ తీసుకోవచ్చండి. లేదు అంటే నేను చెప్పినట్టు 3/4 తీసుకుంటే సరిపోతుంది. అది మీరు తినే స్వీట్ని బట్టి మీరు వేసుకోవచ్చు షుగర్ అనేది. మనకి షుగర్ కరిగి సేమియా ఇంకొంచెం ఉడికేలోపు పక్కన స్టవ్ వెలిగించుకొని చిన్న బాణీ పెట్టుకుని బాదం పప్పు, జీడిపప్పుల్ని రోస్ట్ చేసుకుందామండి. 1 స్పూన్ ఘీ వేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇది కొంచెం వేడవ్వాలి. వేడయ్యాక మనం ఇందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసుకుందామండి. మనకి నెయ్యి వేడైపోయిందండి. ఇందులోకి ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం, కిస్మిస్ తీసుకుందామండి. వీటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి.
ఇదిగోండి మనకి చక్కగా బ్రౌన్ కలర్లో ఈ రోస్ట్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుమును వేసుకుందామండి. మనం సేమియాలో గీలో రోస్ట్ అయిన ఈ బాదం, జీడిపప్పు, ఈ కొబ్బరి రోస్ట్ పళ్ళకి తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. మనం రోస్ట్ చేసుకున్న ఇవన్నీ సేమియాలో కలిపేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి సేమియా కూడా చక్కగా ఉడికిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చక్కగా కలిపేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ చేశాక మనం ఇందులో ఇంకొక కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలండి. పాలని యాడ్ చేసుకోవటం వల్ల సేమియా అనేది చిక్కబడకుండా ఇలాగే ఉంటుందండి. మీరు తినేటానికి చేయడానికి చాలా ఈజీగా టేస్టీగా ఉండే సేమియా రెడీ అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సేమియా పాయసం రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.